హలో ఎవ్రీవన్, మనము నిన్న ధర్మశాల నుంచి మళ్ళీ ఇప్పుడు శ్రీనగర్ వైపు వెళ్తున్నాము. ధర్మశాలలో 1 డే ఉన్నాం. అక్కడ మార్కెట్ ప్లేస్ అండ్ మొత్తం వ్యూ పాయింట్స్కి వెళ్ళాం. ఓవరాల్ బాగానే ఉంది క్లైమేట్ కూడా. అక్కడ కొంచెం డిస్టింగ్ అవుతుంది, కొంచెం కూల్గా ఉంది క్లైమేట్. అండ్ అక్కడ చూడడానికి ఏం లేదు, మేబీ మనం హైవేలో ధర్మశాల వెళ్ళేటప్పుడు ఏదైతే వ్యూస్ ఉన్నాయో అవే వ్యూ పాయింట్స్ అనమాట. మేబీ అది నేను యాడ్ చేస్తాను. తర్వాత టీ ఎస్టేట్ కూడా ఉండింది ధర్మశాలలో, సో అది కూడా మేము కవర్ చేసాం. సో ఓవర్ సోఫార్ మనాలి ఈజ్ మచ్ బెటర్ అండ్ అక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ధర్మశాల ఈజ్ మోర్ ఆఫ్ ఎ స్పిరిచువల్ డెస్టినేషన్ అనొచ్చు. మోస్ట్లీ ఇంటర్నేషనల్ టూరిస్ట్ హూ ఫాలో బౌద్ధిజం అక్కడ కొన్ని మానిస్ట్రీస్ ఉన్నట్టున్నాయి. సో అది చూడడానికి ప్రిఫర్ చేయొచ్చు. ఓవరాల్ నేచర్ అయితే ఇట్లనే ఉంది. సో మేము ధర్మశాల నుంచి కిందికి వచ్చాం అండ్ ఈ రోడ్ అంతా కన్స్ట్రక్షన్లో ఉంది టువర్డ్స్ శ్రీనగర్. ఇది ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ అన్ NH 154 అనుకుంటా ఇది. సో రోడ్ అయితే ఇలానే ఉంది లాస్ట్ 40-30 కిలోమీటర్స్ నుంచి. విల్ సీ ఎలా ఉండబోతుందో మన ఫార్వర్డ్ జర్నీ. ఓవరాల్ రోడ్స్ అయితే బాగున్నాయి, కాకపోతే మేము కొన్ని షార్ట్ కట్స్ తీసుకొని వెళ్ళడం వల్ల 2 hours సేవ్ అయింది మాకు టైం. అక్కడ కొంచెం ఆఫ్ రోడింగ్ ప్యాచెస్ ఉన్నాయి అండ్ మేబీ ల్యాండ్ స్లైడ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు చూడొచ్చు రోడ్, ఇది డబుల్ రోడ్, ఉదంపూర్ అటువైపుకి వెళ్ళేది. సో మీరు బ్యూటిఫుల్ వ్యూ చూడొచ్చు. ఇది మిడ్ ఆఫ్ ద జర్నీ. మీకు చూడొచ్చు మొత్తం ఫారెస్ట్ లోపల నుంచి రోడ్స్ ఉన్నాయి అండ్ ట్రాఫిక్ కూడా అంత లేదు. మరి ఐ డోంట్ నో, మేము గూగుల్ చూపించిన రూటే ఫాలో అయ్యాం అండ్ కొంచెం ఒకటే ముందు వెనుక కార్స్ కానీ వేరే అదర్ వెహికల్స్ కూడా కనిపించట్లేదు అండ్ సర్టన్ ప్యాచెస్. కానీ త్రూ అవుట్ ద జర్నీ మాకు వాటర్, రివర్స్ అండ్ వ్యాలీస్ త్రూనే మేము క్రాస్ అయితే వచ్చాం. అండ్ శ్రీనగర్ వెళ్ళడానికి మాకు నైట్ అవుతుంది, అరౌండ్ 10 or 11. బుకింగ్ కూడా ఏం చేసుకోలేదు. అక్కడికి వెళ్ళాక చూసుకొని ఏదో ఒకటి అప్పటికప్పుడు చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. మీరు చూడొచ్చు ఆ లెఫ్ట్ సైడ్ రివర్స్ కానీ ఇవన్నీ. Crossing through Udhampur, sorry, and we have entered the Jammu and Kashmir state, and this is the bridge that we are trying to cross. And I see a big Hanuman welcoming us, and this is the first Hanumanji that I am seeing in the north. More or less roads are very good. May not be in national highways, but still looks like a well road with a lot of mountains to cross throughout the journey. So yeah, pretty much you can see we've been driving through forest and beautiful landscapes. And yeah, we have covered around 200 kilometers and 250 more to go. How it's gonna look. We have reached the state of Jammu, and we're still yet to cover around 180 kilometers from here. You can see the Srinagar is 180. We're already crossed Jammu, around 50 kilometers behind us. ఇప్పుడు మనం చూస్తుంది మొత్తం హిల్ ఏరియా. This is the first time Jammu రావడం కానీ అట్లీస్ట్ రైడింగ్ ఇన్ దిస్ రోడ్స్.
ఆల్రెడీ నో మనం సౌత్ బాగానే కవర్ చేసాం అన్ని ప్లేసెస్, బట్ దిస్ ప్యూర్లీ నార్త్ టువర్డ్స్ ఎడ్జ్ ఆఫ్ అవర్ కంట్రీ. చూద్దాం ఎలా ఉండబోతుందో. మేము టనల్స్ గురించి చెప్పాలంటే అరౌండ్ 6-7 పెద్ద పెద్ద మేజర్ టనల్స్ వచ్చాయి. అండ్ లాస్ట్ టైం మీకు చెప్పడం మర్చిపోయాను, కానీ మనం మనాలి టు చండీగఢ్ వచ్చే దారిలో మాకు 2-3 స్పీడింగ్ ఫైన్స్ కూడా పడ్డాయి. సో అందుకని మేము కొంచెం వాచ్ చేసుకుంటూ వెళ్ళాం. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, దల్ లేక్. శ్రీనగర్ రీచ్ అయిపోయాం అరౌండ్ 11 or 10:30కి రీచ్ అయిపోయాం. ఫస్ట్ ఇంప్రెషన్ ఎక్కడ చూసినా ఆర్మీ అండ్ చెక్ పోస్ట్స్ అయితే ఉన్నాయి. సో డల్ లేక్ దగ్గరలోనే మేము ఒక ప్రాపర్టీ ఐడెంటిఫై చేసి అక్కడ చెక్ ఇన్ అయిపోయాం ఆ రోజు నైట్. సో మీరు నెక్స్ట్ వీడియోస్లో మీరు చూడొచ్చు. అండ్ మనం సోన్మార్గ్, గుల్మార్గ్ ఇవన్నీ కవర్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఫాలో చేయండి, ఎందుకంటే రాబోయే వీడియోస్ చాలా ఇంకా అడ్వెంచరస్ అండ్ బ్యూటిఫుల్గా ఉండిపోతున్నాయి. హోప్ఫుల్లీ మనం ఈ జర్నీని ఇలానే కంటిన్యూ చేద్దాం. సో ఇది ఓవరాల్ జర్నీ. సో రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ మధ్యలో అండర్ కన్స్ట్రక్షన్ టనల్స్ కూడా ఉన్నాయి, అక్కడ కొంచెం స్లో అయ్యాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.